అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మామిడికాయ తురుము చేస్తున్నానండి. దానికి కావాల్సినవి అంటే 2 మామిడికాయలు అయితే నేను తీసుకున్నాను. ఈ 2 మామిడికాయలు తురుము చేసుకుందాం. ముందుగా అయితే శుభ్రంగా కడిగి పెట్టుకొని తురుము తీసుకొని పెట్టుకుందామండి. మామిడికాయ అయితే ఇలా సన్నగా తురుము అయితే పెట్టుకున్నానండి. నేను ఇవి చూపించాను కదా, 2 కాయలు తురిమి ఇలా చక్కగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మెంతులు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను వేయించుకొని వెలిగించుకొని ఒక బాండీ అయితే పెట్టుకుందామండి. ఇందులోకి 1 స్పూను మెంతులు అయితే వేయించుకున్నాము. 1 స్పూన్ మెంతులు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం స్మెల్ వస్తుందండి వేయించితే, అలా ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు అయితే వేయించుకోవాలండి. చూసారా ఎంత మంచిగా వచ్చినాయి. ఇప్పుడు మిక్సీ గిన్నె పెట్టుకొని ఇందులో ఇలా మెంతులు అయితే వేసుకుందాం. మెంతులు జీలకర్ర వేసుకుందాం. అలాగే ఒక 10 ఎల్లిపాయలు అయితే పొట్టు తీసి పెట్టుకొని మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకొని వద్దాం. మనం పోపు వేసుకుందామండి. ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకొని మనం పచ్చడికి తగ్గట్టు ఆయిల్ అయితే పోసుకుందాం. నేనైతే ఒక బౌల్ నిండుగా అయితే తీసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం పోపు వేసుకుందాం. ఇందులోకి 1 స్పూను మినపప్పు అయితే వేసుకుందాం. మినపప్పు కొంచెం గోల్డెన్ కలర్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలండి. స్పూన్ జీలకర్ర అయితే వేసుకుందామండి. మినపప్పు మంచిగా ఫ్రై అయింది. అలాగే 1 స్పూన్ ఆవాలు, అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. ఇందులోనే మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచి కరివేపాకు అంతా ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసుకుందామండి. ఇది పోపు అనేది చల్లారనియాల, అంతేనండి. ఇప్పుడు మనం అది మామిడికాయ అయితే కలుపుకుంటాం. తర్వాత దీంట్లోకి 1 కప్పు సగానికైతే కారం అయితే వేసుకుంటున్నానండి. అంటే ఫుల్గా కాకుండా 1/4 కప్పు కారం అయితే వేసుకుంటున్నాము. ఇందులోకి సాల్ట్ సగం అయితే వేసుకుంటున్నామండి ఇందులోకి. అలాగే మనం మెంతులు జీలకర్ర ఆవాలు అన్నీ మిక్సీ పట్టుకున్నాం అండి. ఇందులోనే ఎల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఇవి కూడా వేసుకున్నాం. ఇందులో వేసుకొని చక్కగా కలుపుకొని ఇప్పుడు మనం పోపు అయితే వేసుకుందామండి. ఇలా మొత్తం మంచిగా కలుపుకొనేసి పోపు అంతా చల్లారిన తర్వాత ఇది ఇందులోకి అయితే పోసుకుందామండి. ఇలా మొత్తం ఇందులో కనుక్కొని ఇలా కలుపుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ అనేది పీల్చేసిద్ది బాగా. మనం చూడంగానే చాలా ఆయిల్ అయింది అనుకోకుండా ఇలా మంచిగా కలుపుతూ ఉంటే అందులో అంతా ఆయిల్ అంతా పీల్చేసిద్ది. బాగానే పట్టిద్దండి ఆయిల్ కూడా. ఇలా మొత్తం కలుపుకొని చూసారా, మళ్ళీ మొత్తం ఆయిల్ అంతా కలిసిపోయింది.